హలో అండి, ఒక గుడ్ న్యూస్ వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్లో గర్భిణీ స్త్రీలకు శుభవార్త. ప్రధానమంత్రి మాతృవందన యోజన PMMVY పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టగా ఈ పథకంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఆరోగ్యకరమైన కాన్పులను ప్రోత్సహించేందుకు రూపొందించిన ఈ పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు 11,000 వరకు ఆర్థిక సహాయం అందుతుంది. ఇప్పటివరకు ఆర్థిక ఇబ్బందుల కారణంగా చాలామంది కుటుంబాలు గర్భిణీలకు సరైన పోషకాహారం అందించలేకపోయారు. పసిపిల్లలకు అవసరమైన టీకాలు వేయించడంలో కూడా ఆలస్యం జరిగేది. ఈ సమస్యలను అధిగమించడానికి కేంద్రం PMVY పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఏపీలోనూ దీన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పథకానికి సంబంధించి మహిళా శిశు సంక్షేమ శాఖకు బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాలకు ప్రత్యేక లాగిన్లు ఇవ్వబడ్డాయి. గర్భిణీలు దగ్గరలోని అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేసుకోవాలి. అక్కడే వారి వివరాలు రిజిస్టర్ అవుతాయి. తెల్ల రేషన్ కార్డు ఉన్నవాళ్లే ఈ పథకానికి అర్హులు అని అధికారులు తెలిపారు. పథకం ప్రకారం గర్భిణీలు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత విడతల వారీగా ఆర్థిక సహాయం అందుతుంది. గర్భధారణ సమయంలో 1,000 రూపాయలు, ప్రసవం తర్వాత 2,000 రూపాయలు, పసిపాపకు ఏడాదిలో అవసరమైన టీకాలు వేయించిన తర్వాత మరో 2,000 నేరుగా తల్లి బ్యాంక్ అకౌంట్లో జమ అవుతుంది. ఇదంతా మొదటి కాన్పు కోసం. రెండో కాన్పులో ఆడపిల్ల పుడితే మరో 2,000 చొప్పున 3 విడతల్లో జమ అవుతుంది. అంటే 2 కాన్పుల్లో కలిపి 11,000 వరకు లబ్ధి తల్లులకు అందుతుంది. ఈ డబ్బుతో గర్భిణీలు పోషకాహారం కొనుగోలు చేసి పిల్లలకు వ్యాక్సిన్ వేయించవచ్చు. ఇలా తల్లి బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడం ఈ పథక ప్రధాన లక్ష్యం. త్వరలోనే పూర్తి విధి విధానాలు ప్రకటించి ఈ సేవలను అందుబాటులోకి తెస్తామని అధికారులు చెబుతున్నారు. అర్హత ఉన్న గర్భిణీలు తప్పక అంగన్వాడీ కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తం మీద ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకం ద్వారా గర్భిణీ స్త్రీలకు, వారి పిల్లలకు ఆర్థిక భద్రత, ఆరోగ్య పరిరక్షణ కలగనుంది. ఇది ప్రతి కుటుంబానికి ఉపశమనం కలిగించే పథకమవుతుంది. మొత్తానికి గర్భిణీ స్త్రీలకు ఇదొక మంచి గుడ్ న్యూస్ అండి. ఈ న్యూస్ మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.